మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనములు. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఎందుకు ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగిందంటే, మీకు అందరికి తెలుసు, మా నాన్న జర్మియా గారు నాన్న చనిపోయి ఈ రోజుకి 3వ సంవత్సరం. మా నాన్న ఏమంటే ఎక్కువగా ఏం కోరుకుంటారంటే, ఎప్పుడు ఏది చేసినా ఒక 10 మంది కూర్చున్నా వాక్యం చెప్పాలి, సువార్త వినిపింపజేయాలి, దేవుని గురించి ప్రకటించాలి అనేది మా నాన్న బ్రతుకున్నప్పుడు కోరుకునేవాళ్ళు. మమ్మల్ని కూడా అదే విధంగా తయారు చేశారు కాబట్టి దేవుని వాక్యం చెప్పాలి, తెలియని వాళ్ళకు చెప్పాలి అని అనుకునేదాన్ని. ఇక్కడ వచ్చాక చూస్తే పాస్టర్ అంకుల్ వాక్యం చెప్పాక అంకుల్ చెప్పిన విధానం బట్టి అంతా చూస్తే మీకు అందరికీ వాక్యం బాగా తెలుసు, వాక్యంలో మీరు అందరూ బాగా ఎదుగుతున్నారు, వాక్యం అంతా బాగా తెలుసు అని నాకు అర్థమైంది. కానీ తెలియని వాళ్ళకి మీరు ఒకవేళ వాక్యం చెప్పాలనుకున్నా, లేదంటే ఇప్పుడు మీరు వాక్యం తెలిసిన వాళ్ళైనా కానీ ఒక పునాది మీద మనం కట్టబడినప్పుడు, ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, చర్చే ఉంది, ఈ చర్చి బాగా నిలబడాలి అంటే పునాది బాగుండాలి. ఇప్పుడు మన క్రైస్తవ జీవితం కూడా ఎప్పుడైనా ఏదైనా కష్టాలు వచ్చినా, మనకి వ్యాధులు వచ్చినా, రోగాలు వచ్చినా మనం పడిపోకుండా దేవునిలో నిలబడాలి అంటే మన పునాది బాగుండాలి. కాబట్టి పునాదికి సంబంధించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఈ మధ్యలో పిల్లలు ఎవరు మాట్లాడొద్దని కోరుకుంటున్నాను, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, వీలైనంత త్వరగానే ముగిచ్చేస్తాను. ఇది ఒక ప్రసంగం అని కాకుండా ఒక ఇంటరాక్షన్ లాగా చెప్తాను. ఇంటరాక్షన్ అంటే మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పే సమాధానం బట్టి నేను వాక్యంలోకి వెళ్తాను. మొదటగా మిమ్మల్ని అడగాలనుకున్న విషయం ఏంటి అంటే, మీరందరూ దేవుని నమ్ముకున్నారు కదా? అందరు దేవుని నమ్ముకున్నారా? నమ్ముకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరు కదా? మరి దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారు? ఏమైనా సమాధానం చెప్పగలరా? అసలు దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి, ఎందుకు నమ్ముకున్నారు? అసలు ప్రతి వారం మీరు ఇక్కడికి వస్తారు కదా చర్చికి, ఆదివారము ఎందుకు వాక్యం వింటారు, ఎందుకు పాటలు పాడతారు, ఎందుకు ప్రార్థన చేస్తారు, ఎందుకు నమ్ముకున్నారు దేవుణ్ణి? చిన్నపిల్లలు ఎవరైనా చెప్పగలరా? మీరు నమ్ముకోలేదా? నమ్ముకున్నారు కదా, ఎందుకు నమ్ముకున్నారు? నమ్ముకోలేదా? భక్తి కోసమా? భక్తి చేస్తే ఏమొస్తుంది? చదివిస్తాడని నమ్ముకున్నారా? ఇంకా దేవుని ఎందుకు నమ్ముకోవాలి, వాక్యం ఏం చెప్తోంది అనేది నేను మీతో మాట్లాడతాను. మొదటగా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, చెప్పే మనిషిని కాదు. చెప్పే మనిషి ఏమైనా చెప్పొచ్చు, కానీ వాక్యంలో ఏదైతే ఉందో అది మాత్రమే మనం నమ్మాలి. చెప్పే మనిషి తన సొంత ఉద్దేశాలు ఏమైనా చెప్పగలడు, కానీ మనం ఎవరు వాక్యం చెప్పినా బైబిల్లో ఉందా లేదా, బైబిల్ చెప్తే దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. సరే, మొదటగా దేవుని ఎందుకు నమ్ముకోవాలి తెలుసుకునే ముందు అసలు దేవుడు అంటే ఎవరు, అసలు దేవుడు ఉన్నాడా లేడా అని మనం గమనించినట్లయితే బైబిల్ ఏమని చెప్తుందంటే, కొంతమంది దేవుడు లేడు అని తమ మనసులో అనుకుంటారంట. వాళ్ళని బైబిల్లో ఏమంటారంటే, వాళ్ళని బుద్ధిహీనులు అంటారు. దేవుడు లేడని వాళ్ళు అనుకుంటారు. మరి దేవుడు లేకుంటే అసలు ఈ భూమి నిలబడుతుందా? ఇప్పుడు ఉదాహరణకు మీకు ప్రాక్టికల్గా చెప్పాలంటే, ఇక్కడ చూడండి ఏం చెట్లు ఉన్నాయి, పిల్లలు చెప్పండి. టెంకాయ చెట్టు ఉంది, అరటి చెట్టు ఉంది. ఇప్పుడు నేను టెంకాయని తీసుకొని ఒక భూమిలో పాతి పెడితే ఏ చెట్టు వస్తుంది? టెంకాయ చెట్టే వస్తుంది, అరటి చెట్టు రాదు కదా. ఇప్పుడు టెంకాయ చెట్టుని నువ్వు చెట్టు పాతి పెట్టావా, టెంకాయని పాతి పెట్టావా? టెంకాయనే పాతి పెట్టాం. మరి ఆ చెట్టు ఎలా వచ్చింది? చెట్టు మనం తయారు చేయలేదు కదా. అంటే దేవుడు ఏం చేశాడు, ఒక చెట్టును కానీ ఒక విత్తనంని కానీ భూమిలో నాటితే బైబిల్లో ఏమని ఉంటుందంటే, ఒక గోధుమ గింజ లేదంటే ఒక వరి గింజ భూమిలో వేస్తే ఆ వరి చెట్టు వస్తుంది. అంటే ఆ పుట్టబోయే ఆ శరీరము, ఆ చెట్టు ఎవరిస్తున్నారు? దేవుని శక్తి వల్లనే కలుగుతుంది. భూమిలో ఆ శక్తి పెట్టాడు దేవుడే కలిగిస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకు, ఇప్పుడు మధ్యాహ్నం అయింది, ఉదయం అవ్వగానే మనం ఏమనుకుంటాం అంటే, సూర్యుడు ఉదయించగానే ఏమనుకుంటాం? ఉదయం అయింది అనుకుంటాం. అస్తమించగానే రాత్రి అయింది అనుకుంటాం. ఇప్పుడు సూర్యుడు ఉదయించడం కానీ అస్తమించడం కానీ మనం తిప్పుతున్నామా చేతులతో సూర్యుడిని? లేదు కదా. మరి సూర్యుడు అస్తమించడం, ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, ఇవన్నీ మనమే తయారు చేసుకుంటున్నామా? ఈ చలికాలం కానీ వర్షాకాలం కానీ దేవుడు. మరి దేవుడు లేడని కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారంట. ఇప్పుడు ఇంతకుముందు పాస్టర్ అంకుల్ చెప్పారు, కొంతమంది అనుకుంటారంట చనిపోతే ఏమవుతుంది ఎవరికి తెలుసు అని అనుకుంటారంట. అట్లా అనుకున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే బుద్ధిహీనులు అని వాక్యం చెప్తా ఉంది. ఆ బుద్ధిహీనులు అసలు మన శరీరం గురించి మనం ఆలోచించినా దేవుడు ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు అంకుల్ చెప్పారు, ఏమని చెప్పారంటే, మనం తిన్న ఆహారం అంతా అరిగిచ్చేది మన కడుపులో ఉంది, ఆ జీర్ణాశయం, దానికి దేవుడు శక్తిని పెట్టాడు. ఇప్పుడు మనకు తిన్న ఆహారం అరగలేదు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? నేను తిన్న ఆహారం నాకు అరగలేదు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? వామిటింగ్ అవుతుంది, రోగాలు వచ్చేస్తాయి, బెడ్లో పడిపోతాను. ఇప్పుడు మనం తిన్న ఆహారం అడగాలన్నా, ఇప్పుడు నేను చూస్తున్నాను కదా నా కంటితో, కళ్ళు పనిచేయాలంటే ఇప్పుడు నా కంటిని నేను తయారు చేసుకున్నానా? ఏమైనా దేవుడు తయారు చేశాడు, యేసుక్రీస్తు ప్రభు తయారు చేశారు. మరి నా ముక్కు వాసన చూస్తుంది, మీ అందరి ముక్కు వాసన చూస్తుంది, చేతులు
పనిచేస్తాయి. ఇవన్నీ ఎలా వస్తున్నాయి? దేవుడే ఇస్తున్నాడు, అంతే కదా. మళ్ళీ దేవుడు లేడని కొంతమంది అనుకుంటారంట. ఇవన్నీ వాళ్ళు ఆలోచించరు. వాళ్ళ శరీరం గురించి కానీ, ప్రకృతి గురించి కానీ, జరిగే ప్రతిదాని గురించి కానీ వాళ్ళు ఆలోచించరు. కాబట్టి ఒకటి చూపిస్తాను చూడండి. ఈ వచనము రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. బైబిల్ ఏమని చెప్తుంది దేవుని గురించి, అసలు దేవుడు ఉన్నాడా లేదా అని మనిషి ఎలా పరిశోధించాలి అంటే చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి. పిల్లలు మాట్లాడకూడదు కొద్దిసేపు. ఇప్పుడు దేవుడు ఉన్నాడని ఎలా కనుక్కోవాలి? ఇక్కడ బైబిల్లో ఏమని రాయించబడిందంటే ఆయన అదృశ్య దేవుడు. మనకు కనిపిస్తాడా? ఇప్పుడు కనిపిస్తున్నాడా దేవుడు? కనిపించాడు. అదృశ్యుడైన దేవుడు, ఆయన ఆత్మరూపంలో ఉన్న దేవుడు. ఆయన ఉన్నాడని ఎలా తెలుసుకోవాలి? ఆయన నిత్యశక్తి కానీ దేవత్వం కానీ ఎలా తెలుసుకోవాలి? భూమి స్టార్ట్ అయినప్పటి నుంచి, జగదుత్పత్తి మొదలైనప్పటి నుంచి ఈ సృష్టింపబడిన వస్తువులు ఎన్నో ఉన్నాయి. చెట్లు కానీ, భూమి కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, వీటన్నిటిని మనం ఒక చోట కూర్చొని ప్రశాంతంగా ఆలోచించామనుకోండి, అసలు ఏమీ లేకుండా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు మీరు వాక్యం అయిపోగానే భోజనం చేయాలి. భోజనం ఎలా అవుతుంది? ఒకరు కష్టపడకుండా భోజనం తయారవుతుందా? కష్టపడితేనే. ఇప్పుడు మీలో బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం? చిన్నపిల్లలకి ఇష్టమేనా బిర్యానీ అంటే? బిర్యానీ ఊరికి వచ్చేస్తుందా? రాదు. ఇప్పుడు చిన్న బిర్యానీ తినాలన్నా ఎవరో ఒకరు కష్టపడాలి. మరి ఇంత విశ్వం నడుస్తుంది, సూర్యుడు నడుస్తున్నాడు, చంద్రుడు నడుస్తున్నాడు, ఎన్నో గ్రహాలు ఉన్నాయి, కరెక్ట్గా ఎండాకాలం, వర్షాకాలం, ఈ కాలాలన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఊరికే జరుగుతాయా? మరి దేవుడు లేడని కొంతమంది అనుకుంటారు. వాళ్ళు బుద్ధిహీనులు. వాళ్ళు తమ గురించి తాము ఆలోచించరు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను వాళ్ళు ఆలోచించట్లేదు. అట్లా ఆలోచన లేని వాళ్ళే దేవుడు లేడు అనుకుంటారు. సరే, మనకందరికి తెలుసు మనం బుద్ధిహీనులం కాదు. మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి, మనం దేవుడు ఉన్నాడని నమ్మినాం కాబట్టి మనం బుద్ధిహీనులం కాదు. సరే, మరి దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? ఆ బాబు చెప్పినట్టు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాడు? చదువు బాగా వస్తుందని నమ్ముకున్నాడు. కొంతమంది నమ్ముకుంటారు దేవుణ్ణి ఎందుకంటే ఉద్యోగం కావాలని నమ్ముకుంటారు. మరి కొంతమంది నమ్ముకుంటారు రోగాలు పోవాలని, లేదంటే నేను పెద్ద ఇల్లు కట్టుకోవాలి, నాకు ఎక్కువ డబ్బు కావాలి అని కొంతమంది నమ్ముకుంటారు. మరి కొంతమంది రకరకాల ఆలోచనలు, ఈ భూలోకపరమైన ఆలోచనలు. నేను ఒక ఇప్పుడు అంకుల్ చెప్పారు, ఒక మినిస్టర్ అవ్వాలని కోరుకుంటారు, రాజు అవ్వాలని, లేదంటే ఈ భూలోకపరమైన ఏవైనా, నాకు రోగం పోవాలి, నేను ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలి, అందరికంటే గొప్పగా ఉండాలని కొంతమంది ఆ విధంగా ఆ ఆలోచనలతో దేవుని నమ్ముకుంటారు. కానీ అటువంటి వాళ్ళని బైబిల్ ఏం చెప్తుంది చూడండి. లూకా సువార్త, పర్లేదు అంకుల్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, త్వరగా ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ లోకపరమైన వాటి కోసం దేవుని నమ్ముకునే వాళ్ళని దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే చూడండి. ఈ జీవితకాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అని వాక్యం సెలవిస్తుంది. ఏమని చెప్తుంది? ఈ జీవితకాలం అంటే ఏంటి? మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు జీవితకాలం అని చెప్పొచ్చు. వింటున్నారా? కొంతసేపు ఆకలి అవుతుందా? కొద్దిసేపు, అదే పనిగా వచ్చాం కాబట్టి కొద్దిసేపు ఓపిక పట్టండి. ఈ జీవితకాలం మట్టుకే మనము యేసుప్రభుని నమ్ముకుంటే, ఈ జీవితకాలంలో మనకేం కావాలి? పుట్టినప్పటి నుంచి ఒక ఇల్లు కావాలి, ఒక వసతి కావాలి, ధరించడానికి బట్టలు కావాలి, లేదంటే పెరగడానికి ఒక వసతి కావాలి, ఉద్యోగం కావాలి, చదువు కావాలి, నెక్స్ట్ మనం ఉండడానికి, మన కుటుంబం సంతోషంగా ఉండడానికి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు బాబు చెప్పినట్టు చదువు కావాలి, ఇలాంటివన్నీ కావాలి కదా. వీటి కొరకు మాత్రమే అని చెప్తున్నా, మీరు ఇది గమనించాలి. వీటి కొరకు మాత్రమే మనం దేవుని నమ్ముకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దౌర్భాగ్యులు అని ఎవరిని అంటారు? ఇప్పుడు ఉదాహరణకు మీకు అర్థం అవ్వడానికి, ఈ భూమిలో బంగారం ఉందనుకోండి, నేను బంగారం ఇక్కడ ఉంది అని ఇక్కడ చెప్పినప్పుడు ఇక్కడ తవ్వాలి, ఇక్కడ తవ్వకుండా ఆ పక్క బంగారం లేని చోట నేను తవ్వాను అనుకోండి, అప్పుడు నన్ను ఏమంటారు? తెలివి లేని వాళ్ళు, దౌర్భాగ్యులు, చెప్పినా కానీ అర్థం చేసుకోలేదు అంటారు. ఇప్పుడు దేవుని ఎందుకు కొరకు నమ్మాలి? వీటి కొరకు నమ్మకూడదు. ఒకవేళ నమ్మితే మనం ఏమవుతాము? దౌర్భాగ్యులం అవుతాము అని వాక్యం చెప్తుంది. మరి ఎందుకొరకు నమ్మాలి అంటే చూడండి, ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో ఉన్నారు కదా. 2000 సంవత్సరాల క్రితం ఆయన మానవ రూపిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుని చాలా మంది వెంబడించే వాళ్ళంట. కొంతమంది నిజంగా దేవుని కొరకు వెంబడించి పరలోకం కొరకు ఆయన వెంబడించే వాళ్ళు. మరికొందరు ఎలా వచ్చేవాళ్ళంటే సూచక్రియలు చూడడం కోసం కాదు, కానీ కేవలం రొట్టెలు, ఆయనతో పాటు ఉంటే, ఆయన 5000 మందికి రొట్టెలు పంచేశాడు కదా, చేపలు పంచేశాడు కదా, ఆయనతో పాటు ఉంటే మనకు ఈరోజు గడిచిపోతుంది, ఆహారం గడిచిపోతుంది మనకి, రొట్టెలు లేదంటే చేపలు పెడతాడని చెప్పి
రొట్టెల కోసం యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వాళ్ళు ఉన్నారు. మొదటి శతాబ్దపు కాలంలో కొంతమంది యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు వెంబడించారంట? బాబు వినాలి కొంతసేపు. ఎందుకు వెంబడించారంట? ఆ కాలంలో వాళ్ళు రొట్టెల కోసము, చేపల కోసం, ఆహారం కోసము యేసు ప్రభుని నమ్ముకున్నారంట ఆ కాలంలో. కానీ దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి, యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలని వాక్యం చెప్తుందంటే, ఇప్పుడైనా ఎవరైనా సమాధానం చెప్తారా? ఇంతవరకు బాబు చెప్పాడు చదువు కోసం అని, మరి దేవుని ఎందుకు నమ్ముకోరు? మీరందరూ ఎందుకు నమ్ముకున్నారు? ఇంతవరకు పాస్టర్ అంకుల్ చెప్పిన వాక్యం విన్నారు కదా, ఇంతసేపు 1 గంట 2 గంటలు 60 రెఫరెన్సుల దాకా చూడకుండా చెప్పేశారు అంకుల్. ఎంత జ్ఞానం కలిగి ఉన్నారు అంకుల్. ఇంత వాక్యం మీరు ప్రతి వారం వింటా ఉన్నారు, టైం దొరికినప్పుడల్లా వింటా ఉన్నారు. కాబట్టి నిజం చెప్పాలంటే మీరు ఎంత గొప్ప వాళ్ళని చెప్పొచ్చు, అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఇటువంటి భాగ్యం చాలా మందికి లేదు, వాక్యం వినే భాగ్యము చాలా మందికి లేదు. సరే, వాళ్ళని చూడండి ఒకసారి. దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలంటే మీకు చూపిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం వినండి కొద్దిసేపు, వాళ్ళు అయిపోయినాక మాట్లాడుదురు కొత్త వాళ్ళతో కొంతసేపు. మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నిత్య జీవం అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఇంతవరకు దేవుని ఎందుకు నమ్ముకోవాలి? మీరు ఎవరైనా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారా? బాబు చెప్పాడు కానీ ఆన్సర్ కరెక్ట్ కాదు. చిన్నపిల్లడు కాబట్టి చెప్పాడు కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకు? నిత్య జీవం. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలంటే నిత్య జీవం కొరకు నమ్ముకోవాలి, పరలోకం కొరకు నమ్ముకోవాలి. ఇప్పుడు బాబు చెప్పినట్టు చదువుకున్నాడు అనుకోండి, చదువుకొని పెద్ద డాక్టర్, కలెక్టర్ అయిపోయాడు అనుకోండి. కలెక్టర్ అవుతాడు, 50 ఏళ్ళు వస్తాయి, 60 ఏళ్ళు వస్తాయి, 100 ఏళ్ళు బతుకుతాడు అనుకోండి. తర్వాత అయినా బతుకుతాడా? 150 ఏళ్ళు బ్రతికాడు అనుకోండి, దేవుడు ఆయుష్ ఇచ్చాడు అనుకోండి ఈ బాబుకు. తర్వాత అయినా ఏమవ్వాలి? ప్రతి మనిషి చనిపోవాల్సిందే కదా, ప్రతి మనిషి చనిపోవాలి. కాబట్టి మనం యేసుక్రీస్తుని ఎందుకొరకు నమ్ముకోవాలి? జీవితకాలం మట్టుకే నమ్ముకోవాలా? పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మాత్రమే యేసుక్రీస్తు కావాలా మనకి? కాదు కదా, మనకు అది కావాలి, పరలోకం కావాలి. ఎందుకు నమ్ముకోవాలి యేసుక్రీస్తుని అంటే నిత్య జీవం కొరకు నమ్ముకోవాలి. మాట్లాడకూడదు కొద్దిసేపు, అర్థమైందా? ఇప్పుడు మీరు అందరూ ఎందుకు నమ్ముకున్నారు యేసుక్రీస్తు ప్రభుని? నిత్య జీవం కొరకు. ఆంటీ చెప్తున్నారు. ఇంకా ఎంతమంది నమ్ముకున్నారు? మాకు పరలోకం కావాలి అనుకునే వాళ్ళు ఎవరు? మనకందరికి పరలోకం కావాలి కాబట్టి యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మాత్రమే నమ్ముకుంటే మనం ఏమవుతాము? వాక్యం ఏం చెప్తుంది? మనుషులందరికంటే దౌర్భాగ్యులం. ఇప్పుడు ఒకరు చాలా తప్పు పనులు చేసిన వాళ్ళు, చెడ్డవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకంటే చెడ్డవాళ్ళం అయిపోతాం, దౌర్భాగ్యులం, చేతగానులం అయిపోతాము. మన స్థితి చాలా హీనమైన స్థితి అవుతుంది. ఎప్పుడు? యేసుక్రీస్తుని నమ్ముకున్నా కూడా మనం కేవలం వీటి కొరకే నమ్ముకున్నాం. చదువు కోసమో, ఉద్యోగం కోసమో, లేదంటే ఒక ధనం కోసమో, వస్త్రాల కోసమో, ఇల్లు కోసమో నమ్ముకుంటే మనం మనుషులందరికంటే దౌర్భాగ్యులం అయిపోతాము. మనం కేవలం యేసుక్రీస్తుని ఎందుకు కొరకు నమ్ముకోవాలి? నిత్య జీవం కొరకు, పరలోకం కొరకు నమ్ముకోవాలి. సరే, యేసుక్రీస్తుని పరలోకం కొరకు మాత్రమే నమ్ముకుంటే ఈ లోకంలో బ్రతకాలి కదా. ఈ లోకంలో మనిషి బ్రతకాలంటే అన్నం తినాలి, వస్త్రాలు ధరించుకోవాలి, ఒక ఇల్లు అంటూ ఉండాలి. మరి వీటిని చూడడా, దేవుడు చూడడా, మనకు సహాయం చేయడా అంటే వాక్యం ఏం చెప్తుందంటే ఒకసారి చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 29వ వచనం. ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో చెప్తున్నారు. ఆయన శిష్యులతో ఏమని చెప్తున్నారంటే, నా కొరకు మీరు అన్నదమ్ములనైనా, అక్క చెల్లెలనైనా, తల్లిదండ్రులైనా వదిలేసి మీరు సువార్త చేయడానికి వచ్చారు కదా, నాతో పాటు పరలోక రాజ్యము సమీపించిందని బోధించడానికి నాతో పాటు వచ్చారు కదా. మీరు ఇంతగా మీరు నా కోసం చేశారు కాబట్టి, అంటే పరలోకం కోసం చేశారు కాబట్టి, ఇహమందు కూడా మీకు ఏమిస్తాడు? చాలా రెట్లు అని చెప్పడం జరిగింది. అంటే ఇహమందు మన అవసరాలని కూడా దేవుడు తీరుస్తాడు. కానీ వాటి కోసమే మాత్రం మనం యేసు ప్రభుని నమ్ముకోకూడదు. మనకు పరమందు నిత్య జీవం ఇచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనను పరమందు నిత్య జీవం కోసం నమ్ముకోవాలా. దానికోసం నమ్ముకుంటే ఇహమందు మన అవసరాలన్నీ దేవుడు తీర్చేస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుని ఎందుకు నమ్ముకోవాలి? ఒక్కసారిగా సమాధానం చెప్పండి. నిత్య జీవం కొరకు, పరలోకం కొరకు దేవుని నమ్ముకోవాలి. సరే, దేవుడు అంటే ఎవరు? దేవుడికంటూ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా. మీకు తెలిసిన కొన్ని క్వాలిటీస్ చెప్పండి. కొన్ని క్వాలిటీ అంటే కొన్ని ఏమని చెప్పొచ్చు, అర్హతలు. దేవునికి తెలిసిన కొన్ని అర్హతలు చెప్పండి. దేవునికి ఉండవలసిన. ఇప్పుడు దేవుడు అనేవాడు ఎలా ఉండాలి? ఏ పాపం చేసిన వాడుగా ఉండకూడదు, పరిశుద్ధుడుగా ఉండాలి, నీతిమంతుడుగా ఉండాలి, యథార్థమంతుడు, నీతిమంతుడుగా ఉండాలి. నెక్స్ట్, ఆయనకు పుట్టుక ఉండకూడదు, మాట్లాడకూడదు బాబు, చావు ఉండకూడదు, ఆది అంతము లేనివాడు దేవుడు, మారినవాడు దేవుడు, సమస్తానికి అధిపతి దేవుడు. ఇంతకుముందు చెప్పాను, ఈ సూర్యుడు ఉదయించాలన్నా,
అస్తమించాలన్నా, ఒక మొక్క మొలకెత్తాలన్నా, ప్రతి కాలం వర్షాకాలం కానీ, చలికాలం కానీ, ఎండాకాలం కానీ రావాలన్నా ప్రతిదీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. అటువంటి వాడు దేవుడైతాడు. కానీ బుద్ధిహీనులు ఏమనుకుంటారు? ఇవేం ఆలోచించకుండా తమ మనసులో దేవుడు లేడని అనుకుంటారు బుద్ధిహీనులు. సరే అని అలా అనుకుంటారు. దేవుడు ఉంటే శ్రమలు వస్తాయని ఆలోచిస్తారే తప్ప అసలైన కష్టం ఎప్పుడు చెప్పండి మనిషికి? చనిపోయేటప్పుడే అసలైన కష్టం. ఇప్పుడు ఒక మనిషిని చనిపోయే సమయంలో కాపాడామనుకోండి, అప్పుడు ఆ మనిషి మన మీద ఎంత కృతజ్ఞత కలిగి ఉంటారు? చెప్పలేనంత కృతజ్ఞత. కానీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే ఆయన ఏ విధంగా మన ప్రాణాన్ని కాపాడుతాడు, ప్రాణాన్ని కాదు ఆత్మని కాపాడుతాడు అనే విషయాలు మీతో చెప్పబోతాను. నెక్స్ట్ మీకు ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. దేవుడు లేడని కొంతమంది అనుకుంటారు కదా, వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే బుద్ధిహీనులని చెప్పించబడింది. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ మనకి దగ్గరగా ఉన్న ఊరేంటి? తిరుపతి దగ్గరే కదా మనకి. తిరుపతికి వెళ్ళాలంటే మనం ఎలా వెళ్ళాలి? బస్సు ద్వారానో, ట్రైన్ ద్వారానో, లేదంటే ఆటోల్లో వెళ్ళే వాళ్ళు ఆటోల ద్వారానో వెళ్తారు. ఇప్పుడు మన ఊరేంటి? ఇప్పుడు మీ ఊరేంటి? బాలరెడ్డిపల్లి. మీకు ఏదైనా పని పడి తిరుపతికి వెళ్ళారనుకోండి, తిరుపతికి వెళ్ళే దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది అనుకోండి, లేదంటే బస్సు కానీ ఏదైనా రిపేర్కి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము? బస్సు రిపేర్కి వచ్చింది అని చెప్పి మన పని చేసుకోకుండా ఆగిపోతామా? ఏదో ఒక బస్సు అన్న తీసుకొని వెళ్తాం, లేదంటే ఆ బస్సు రిపేర్ అయ్యేంత వరకు ఉండి మళ్ళీ అదే బస్సులో ఎక్కి తిరుపతికి వెళ్ళి మన పని చేసుకొని వస్తాం. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామంటే దేవుని దగ్గర నుంచి వచ్చాము అని దేవుని వాక్యం చెప్తోంది. మనము అని కీర్తనల గ్రంథంలో రాయించబడింది. దేవుని దగ్గర నుంచి వచ్చిన మనము తిరిగి దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడికి ఎన్నేళ్ళు ఉంటాం ఈ లోకంలో? 60-70, ఎక్కువ లేదు. ఆ తర్వాత అయినా మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. మన సొంత ప్రాంతము లేదంటే మన సొంత స్థలము ఇది కాదు, ఈ భూమి కాదు. మనం తిరిగి పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇదే మాట రాయించబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం నుంచి 15వ వచనం నుంచి, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెలుటకు వాళ్ళకి వీలు కలిగి ఉండును. ఇక్కడ పరలోకం గురించి రాయించబడింది. ఇప్పుడు బాలరెడ్డిపల్లెలో ఉన్న నేను ఈ ఊరిని మర్చిపోయాను అనుకోండి, నేను తిరుపతికి వెళ్ళిపోయాను, అక్కడికి వెళ్ళి పని చేసుకున్నాను, కానీ నా ఊరేంటో నేను మర్చిపోయాను, తిరిగి బాలరెడ్డిపల్లెకి రావాలి. అప్పుడు ఏమవుతుంది నా పరిస్థితి? తిరుపతిలో నాకంటూ ఒక ఆశ్రయం దొరుకుతుందా, ఒక ఇల్లు అంటూ దొరుకుతుందా? అక్కడ ఎవరు తెలియదు నాకు. అప్పుడు ఏమవుతుంది పరిస్థితి? ఇప్పుడు మన పరిస్థితి కూడా అలా ఉంది. మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఏ దేశం నుంచి వచ్చాము? పరలోకం నుంచి ఈ భూలోకానికి వచ్చాం. మనం పరలోకాన్ని మర్చిపోతే తిరిగి పరలోకానికి వెళ్ళలేము. అందుకే ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, వారు ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకోకుండా మర్చిపోతే నెక్స్ట్ పరలోకంని మిస్ అయిపోతాం. ఇప్పుడు ఆ పరలోకం మిస్ అయ్యామనుకోండి, అంటే కోల్పోయామనుకోండి, తర్వాత మళ్ళీ పరలోకానికి వెళ్ళే ఛాన్స్ మనకు దొరుకుతుందా? దొరకదు. ఇప్పుడు ఆ బాబు చెప్పినట్టు చిన్నపిల్లలు 10th క్లాస్ వరకు వచ్చారనుకోండి, 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఎవరైనా పిల్లలు ఫెయిల్ అయితే ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం రాయొచ్చు, అంతే కదా. ఈ సంవత్సరం ఫెయిల్ అయితే వచ్చే సంవత్సరం రాయొచ్చు. ఇప్పుడు నేను చచ్చిపోయి నేను పరలోకానికి వెళ్ళలేదనుకోండి, నాకు ఇంకొక ఛాన్స్ ఉందా? ఈ సంవత్సరం కాకపోతే నేను వచ్చే సంవత్సరం చచ్చిపోతాను మళ్ళీ బతికి అని? లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఏ దేశం నుంచి వచ్చామంటే పరలోకం నుంచి వచ్చామో ఆ పరలోకాన్ని జ్ఞాపకమందు పెట్టుకుంటే తిరిగి పరలోకానికి వెళ్ళగలము. నెక్స్ట్ వచనం చూడండి, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఇక్కడ దేని కొరకు కోరుచున్నారు? వాళ్ళు పరలోకం కోసం కోరుతున్నారు. అంటే వాళ్ళు మేము పరలోకం నుంచి వచ్చాము, తిరిగి పరలోకానికి వెళ్తాము అనే విషయం మనం గుర్తుపెట్టుకుంటే పరలోకానికి వెళ్ళిపోతాం. సరే, ఇప్పుడు మనకి ఏమైందంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరికైనా దెబ్బలు తగిలాయి అనుకోండి తిరుపతికి వెళ్ళే మార్గంలో, అప్పుడు ఏం చేయాలి? తిరిగి మనం తిరుపతికి వెళ్ళే ముందు ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, అంతే కదా. హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా కాలు కానీ చేయి కానీ దెబ్బ తగిలితే వెళ్ళి కట్టు కట్టించుకోవాలి. అది కట్టించుకోకుండా అలానే ఉన్నామనుకోండి దెబ్బలు తగిలినప్పుడు. ఎప్పుడైనా ఉన్నారా పిల్లలు మీరు దెబ్బలు తగిలినప్పుడు? చిన్న చిన్న దెబ్బలు కాదు, పెద్ద దెబ్బలు ఉన్నారా? పెద్ద దెబ్బలు కాలే విరిగిపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి కదా, వెళ్ళి కట్టు కట్టించుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ బాగవుతుంది. ఇక్కడ మనుషులు ఏం చేశారంటే వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చారంటే పరలోకం నుంచి వచ్చిన విషయం మర్చిపోయినారు, దెబ్బలు తగిలించుకున్నారు. దెబ్బలు అంటే శరీరానికి కాదు, మీరు ఆత్మకు అర్థం చేసుకోండి. మనుషులు ఎలా ఎఫెసీలకు రాసిన పత్రికలో ఉంటుంది, మనము మన అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన స్థితిలో ఉన్నామని వాక్యం చెప్పించబడింది. చనిపోయిన స్థితి అంటే అసలు పరలోకం నుంచి వచ్చామనే విషయం మర్చిపోయినాం, మన తండ్రి దేవుడు అనే విషయమే మర్చిపోయినాం. అప్పుడు ఏంటి మన పరిస్థితి ఎలా ఉంది? ఒక యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు పడిపోయి బెడ్లో పడిపోతే ఎలా ఉంటామో అలా ఉంది మన ఆత్మ, అలా ఉంది. శరీరం కాదు, మన ఆత్మ అలా ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? కాళ్ళు చేతులు విరిగిపోతే ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టు కట్టించుకోవాలి. అసలు డాక్టర్ దగ్గరికే నేను పోనంటే ఏమవుతుంది? ఈ లోకం నుంచి మనం చచ్చిపోతాం, కాలు కులిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఆత్మీయంగా చచ్చిపోయిన మనము వైద్యుడైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఎటువంటి వైద్యుడు? పరమ వైద్యుడు. దేనికి వైద్యుడు అంటే
ఆత్మకు వైద్యుడు. శరీరానికి కూడా ఆయన వైద్యం చేస్తాడు, స్వస్థతని ఇస్తాడు, కానీ ఆయన ఆత్మకు వైద్యుడు. చూడండి ఒక్కసారి ఈ వచన భాగం మీకు చూపిస్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడక్కర్లేదు, నేను పాపుల్నే పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు చెప్పేటప్పుడు ఆయన శిష్యులు కానీ, శాస్త్రులు, పరిచయులు, కొంతమంది ధర్మశాస్త్రం చెప్పి ధర్మశాస్త్రోపదేశకులు అంటారు. అంటే వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు పూర్వకాలం మోషే కానీ, కొంతమంది ప్రవక్తలు కానీ చెప్పిన మాటలు బోధించే వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము ధర్మశాస్త్రం పాటిస్తున్నాం కదా, 10 ఆజ్ఞలు మేము పాటిస్తున్నాం కదా, మేము నీతిమంతులం అనుకుంటున్నారు. వాళ్ళకి దెబ్బ తగిలిన విషయం వాళ్ళకి తెలియట్లేదు. మేము నీతిమంతులు, మేము గొప్ప వాళ్ళం అనుకుని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రావట్లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే ఇక్కడ, నేను పాపుల్ని పిలువవచ్చితిని కానీ నీతిమంతుల్ని పిలువరాలేదు అంటున్నారు. అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళాలి? రోగం ఉన్న వాళ్ళే వెళ్ళాలి, దెబ్బలు తగిలిన వాళ్ళే వెళ్ళాలి. వీళ్ళు ఏమనుకుంటున్నారు? మాకు రోగం లేదనుకుంటున్నారు. వీళ్ళ గురించి యేసుక్రీస్తు ప్రభు మీరు బైబిల్లో చదివితే అర్థమవుతుంది. వీళ్ళు ప్రతి ఆజ్ఞను పాటిస్తారు, దశం భాగం ఇస్తారు, అన్ని వాక్యాలు చెప్తారు, కానీ వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే అసలు న్యాయం అనేది ఉండదు, కనికరం అనేది ఉండదు, ప్రేమ అనేది లేదంట వీళ్ళకి. అంటే వీళ్ళ ఆత్మ ఏ స్థితిలో ఉంది? దెబ్బ తగిలిన స్థితిలో, రోగం ఉన్న స్థితిలో ఉంది. యేసుక్రీస్తు వద్దకు రావట్లేదు. వీళ్ళకి తెలియట్లేదు. మేము నీతిమంతులం అనుకుంటున్నారు కానీ అనీతిమంతులుగా ఉన్నారని ఆ విషయం వాళ్ళకి తెలియక యేసు ప్రభు వద్దకు రావట్లేదు. మాకు యేసుక్రీస్తు అవసరం లేదనుకుంటున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, రోమీలకు రాసిన పత్రికలో, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, అందరూ పాపం చేసిన వాళ్ళే అని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు మేమేం పాపం చేయలేదు అనుకుంటున్నారు, యేసు ప్రభు దగ్గరకు రావట్లేదు. వాళ్ళు అలానే ఉండి అదే పాపంలో ఉండి మరణిస్తే ఏమవుతుంది? పరలోకాన్ని చేజార్చుకుంటారు, పరలోకానికి వెళ్ళలేరు, నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని చెప్తున్నారంటే, రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు. ఎవరైతే రోగం గలవారని మీరు అనుకుంటున్నారో, అంటే మా ఆత్మ చనిపోయింది, మేము మా పరలోకాన్ని మర్చిపోయాం, తిరిగి పరలోకానికి మేము వెళ్ళాలి, తండ్రి వద్దకు మార్గం చూపించండి అని ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వారే నా దగ్గరికి రండి అని చెప్తున్నాడు. మిగతా వాళ్ళు వస్తే ఏం లాభము? ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ అడగగానే దేవుని ఎందుకు నమ్ముకోవాలంటే మీరు ఏం సమాధానం చెప్పారు? పరలోకానికి వెళ్ళడానికి దేవుని నమ్ముకోవాలి అని చెప్పారు. ఎవరన్నా చెప్పలేదు కదా. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, పరలోకం కోసం కాకుండా మేము బాగున్నాం, నీతిమంతులం అనుకుంటున్నారు, కానీ నిజంగా యేసుక్రీస్తు వద్దకు ఎందుకైతే రావాలో అందుకొరకు రావట్లేదు. కాబట్టి నేను రోగుల యొద్దకే వచ్చానని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. అంటే ఎందుకు అలా చెప్పారంటే, మన వివేచనకే మనల్ని వదిలేశారు. నేను రోగం గలవాడిని, నాకు యేసుక్రీస్తు ప్రభు అవసరము, నా ఆత్మకు ఆయన అవసరము, నేను పరలోకానికి వెళ్ళాలంటే నాకు యేసుక్రీస్తు అవసరం అని ఆలోచించే వాళ్ళకి వాళ్ళ దగ్గరికి ఆయన వస్తాడని చెప్తున్నాడు. సరే, ఇంతవరకు చాలు. ఇంకొకటి చివరిగా, ఇంతకుముందు అంకుల్ చెప్పారు, పాస్టర్ అంకులు, యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో మనం అందరం పరలోకానికి వెళ్తామని కొన్ని విషయాలు చెప్పారు కదా. ఇప్పుడు మనం పరలోకానికి ఎందుకొరకు నమ్ముకున్నాం? పరలోకం కోసం యేసుక్రీస్తుని నమ్ముకున్నాం. మన దేశం పరలోక దేశం. ఆ దేశాన్ని మనం మర్చిపోతే అక్కడికి వెళ్ళలేం. దాన్ని గుర్తు పెట్టుకొని పరలోకానికి వెళ్ళాలి. దాన్ని గుర్తు పెట్టుకొని పరలోకానికి వెళ్ళాలంటే ఎవరి ద్వారా వెళ్ళాలి? ఈ పక్క వింటున్నారా? కొంతసేపు, ఒక 5 minutes అయిపోయింది. ఎవరి ద్వారా వెళ్ళాలి? యేసుక్రీస్తు ద్వారా వెళ్ళాలి. యేసుక్రీస్తు ద్వారా వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆయన ఏమని చెప్పాడంటే, నేనే మార్గము, సత్యము, జీవం అని చెప్పాడు. దేనికి మార్గము? పరలోకానికి ఆయనే మార్గం, తండ్రి యొద్దకు ఆయనే మార్గం, ఆయన ద్వారానే మనం పరలోకానికి వెళ్తాం. సరే, మరి 2వ రాకడ జరిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒకసారి ఆల్రెడీ ఈ భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయాడు, మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ 2వసారి రాబోతున్నాడు. 2వసారి వచ్చినప్పుడు ఎవరైతే రెడీగా ఉంటారో, నేను పరలోకానికి వెళ్ళాలి, నేను ఆయన కొరకు బ్రతకాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి బ్రతకాలి అని ఎవరైతే రెడీగా ఉండి ఆయన చెప్పినట్టు ఈ బైబిల్లో ఉన్నాయి ఫాలో అయ్యారనుకోండి, పాటించారనుకోండి, అటువంటి వాళ్ళు ఆయన 2వసారి వచ్చినప్పుడు పరలోకానికి వెళ్ళిపోతారు, 2వ రాకడలో వెళ్ళిపోతారు. ఆ వచనం చూడండి, మీకు చూపిస్తాను. ఒక యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నారంటే, మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు. తాళపు చెవులు అంటే మీకు అందరికీ తెలుసు కదా, తాళపు చెవులు. ఇప్పుడు ఈ చర్చిలోకి వెళ్ళాలంటే అంకుల్ వచ్చి మీరు తాళపు చెవులు తీసి అది ఓపెన్ చేస్తే కానీ లోపలికి వెళ్ళలేరు. ఇప్పుడు అంకుల్ తాళపు చెవులు తన దగ్గర పెట్టుకొని పోండి అంటే పోగలరా? మీరు పోలేరు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? నరకానికి వెళ్ళాలన్నా యేసుక్రీస్తు ద్వారానే, అంటే ఆయన అధికారం అక్కడ కూడా ఉంది. పరలోకానికి వెళ్ళాలన్నా యేసుక్రీస్తు ద్వారానే వెళ్ళాలి. ఇప్పుడు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంటే యేసుక్రీస్తు దగ్గర ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు మనకి ద్వారం తెరవాలి, మనం తీసుకెళ్ళి, బైబిల్ ఏమో చెప్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు మనల్ని తండ్రి యొద్దకు తీసుకెళ్ళి ఒక నిర్దోషంగా పరిశుద్ధమైన వారిగా మనల్ని నిలవబెడతాడంట. ఒక పరిశుద్ధమైన పవిత్రమైన కన్యకగా పెళ్లి కుమారుడికి ఎట్లయితే ఇస్తామో, పెళ్లి చేసుకుపోయే అబ్బాయికి మంచి అమ్మాయినే పెళ్లి చేస్తారు కదా ఎవరైనా. లేదంటే ఆల్రెడీ వేరే వాళ్ళతో 10 మందితో తిరిగేసి వచ్చిన అమ్మాయిని చేస్తారా? పెళ్ళిళ్ళు చేయరు. మంచి అమ్మాయిని తీసుకెళ్ళి ఒక అబ్బాయికి పెళ్లి చేస్తారు.
ఇప్పుడు మనల్ని కూడా ఒకప్పుడు మనం చెడిపోయిన వాళ్ళమే, నీతిమంతుడు ఒక్కడు లేడు ఈ భూలోకంలో. కానీ యేసుక్రీస్తు ద్వారా మనం అందరం పరిశుద్ధులమయ్యాం, ఆయన రక్తం చేత కడగబడిన మనం యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి అంటే, ఆయనతో పాటు తండ్రి యొద్దకు వెళ్ళాలి అంటే, తీసుకెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఎలా చూపిస్తాడంటే, ఒకప్పుడు చెడిపోయినా వీళ్ళు నా రక్తం వల్ల కడగబడ్డారు, నా ఆజ్ఞలను అనుసరించి నడిచారు, నా వాక్యాన్ని నేర్చుకున్నారు, వాక్య ప్రకారం జీవించారు కాబట్టి ఇదిగో తండ్రి అయిన దేవునికి పరిశుద్ధమైన వాళ్ళు, నిర్దోషమైన వాళ్ళుగా మనల్ని చూపిస్తాడు. ఆ విధంగా చూపించే టైంలో ఆయన రెండవ రాకడ ఈ భూమి మీదకి వచ్చే టైంలో ఎలా ఉంటుంది చూడండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము అర్చదు పిల్లలు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనిపోబడదుము. చిన్నపిల్లలు సైలెంట్గా ఉండాలి. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడలో ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన మేఘారూఢుడై వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితి చూడండి. మొదట ఆయన ఎలా వస్తాడు, ప్రభువు రాకడ దినం ఎలా ఉంటుంది, ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో ఉంటుందంట. ఫస్ట్ ఆయన దగ్గరికి ఎవరు వెళ్తారంటే, ఆల్రెడీ నిద్రించిన వారంటే చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, దేవుని నమ్మి ఆయన కొరకు బ్రతికిన వాళ్ళ సమాధులు తెరవబడి వాళ్ళు ఆయనతో పాటు పరలోకానికి వెళ్తారు. అప్పుడు మనం కూడా సజీవులమై నిలిచి ఉండి కూడా మనం కూడా పరలోకానికి వెళ్తామని వ్రాయించబడింది. కొంతసేపు ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు అయిపోయింది. మనం ఎప్పుడు వెళ్తాము? యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో ఆయనతో పాటు పరలోకానికి వెళ్తాము. మనము ప్రకటన గ్రంథంలో చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరెవరు యేసుక్రీస్తు ప్రభువుని చూస్తారు? చిన్నపిల్లలు మీరు చూస్తారా? యేసుక్రీస్తు ప్రభువుని వచ్చినప్పుడు రెండవసారి ఆయన రాబోతున్నాడు, అప్పుడు మీరు చూస్తారా? చూడరా? ఎవరెవరు ఆయన చూస్తారంటే చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం ఉంటుంది. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు, అవును ఆమెను రాయించమని. ఇప్పుడు ఎవరు చూస్తారు యేసుక్రీస్తు ప్రభుని? నేను ఒకటే చూస్తారా? మీరు మాత్రమే చూస్తారా? ప్రతి నేత్రం, ఆయనను సిలువ వేసిన వాళ్ళు, ఆయన పొడిచిన వాళ్ళు, ఆయనను హింసించిన వాళ్ళు కూడా చూస్తారు. ఎవరైతే ఆయన ఎరగలేదో ఆయనే పరలోకానికి మార్గం. చనిపోయిన తర్వాత నిత్య జీవం. ఈ లోకంలో మనము 60-70 ఏళ్ళు తర్వాత లోకం ముఖ్యమైనది కదా అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే ఆయనతో పాటు పరలోకానికి వెళ్తారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారంట? రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. అయ్యో, ఈ సత్యం తెలుసుకోలేకపోయామే, మేమేదో ఈ లోకంలో ధనమే గొప్పదనుకున్నాము, లేదంటే ఈ లోకంలో చదివే గొప్పదనుకున్నాము, ఈ లోకంలో మాకు పెద్ద ఇల్లుంటే చాలనుకున్నాము, ఎంత 60-70 ఏళ్ళకే మేము ఈ విధంగా అనుకున్నామే, పరలోకాన్ని పోగొట్టుకున్నామని అప్పుడు రొమ్ము కొట్టుకుంటారు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్ళాను అనుకోండి, ఒక హోటల్లో ఉన్నాను అనుకోండి, హోటల్లో ఎన్ని రోజులు ఉండగలను? 1 రోజు 2 రోజులు ఉండగలను, మళ్ళీ మా ఇంటికి వచ్చేయాలి. అదేవిధంగా పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాం, ఈ లోకంలో ఎన్ని రోజులు ఉండగలము? అంతే. ఇప్పుడు బంధువుల ఇంటికి వెళ్తే ఎన్ని రోజులు ఉంటాం? 1 రోజు 2 రోజులు ఉంటాం, ఎక్కువ రోజులు ఉండం కదా. లేదు, నా బంధువులు ఇల్లే, ఇది నాకు ముఖ్యమైనది, నేను ఇక్కడే ఉండిపోతాను, కుదురుతుందా? ఈ భూమే నాకు ముఖ్యమైనది, నేను ఇక్కడ ఎప్పుడు ఉండిపోతాను, 1000 ఏళ్ళు 2000 ఏళ్ళు ఎల్లప్పుడూ ఈ భూమి మీద ఉంటానంటే కుదురుతుందా? ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే. కాబట్టి దేవుని మనం ఎందుకు నమ్ముకోవాలి? పరలోకం కోసం నమ్ముకోవాలి. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు మనం పరలోకానికి వెళ్ళడానికి నమ్ముకోవాలి. ఇంకొక వచనం చివరిగా చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23 నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23 నుంచి. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు. ఇప్పుడు చనిపోయి తిరిగి లేచింది ఎవరు? ప్రపంచంలో అందరికంటే చనిపోయి తిరిగి లేచింది యేసుక్రీస్తు ప్రభు. ఇప్పటికీ ఖాళీగా ఉన్న సమాధి ఎవరిది? ఇప్పుడు మా నాన్న చనిపోయారు, ఇంతకుముందు మీకు చెప్పాను కదా, నాన్న చనిపోయారు, కానీ నాన్న సమాధి ఖాళీగా లేదు. ఎప్పుడు ఖాళీ అవుతుంది? తిరిగి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు. అప్పుడు ఆయన, మా నాన్న కూడా తిరిగి లేస్తారు. చనిపోయిన వాళ్ళు మీ బంధువులు ఎవరున్నా కానీ యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో వస్తారు కదా, అప్పుడు అందరూ సమాధులు తెరవబడి అందరూ ఆయన చూస్తారు. ఒకవేళ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆయనతో పాటు పరలోకానికి వెళ్తారు. ఇప్పుడు చనిపోయిన తిరిగి లేచిన వాళ్ళలో మొదటి వాడు ఎవరు? ప్రథమ ఫలం ఎవరు? యేసుక్రీస్తు. మీకు డౌట్ రావచ్చు, యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన లాజర్ గురించి తెలుసా మీకు? లాజర్ని లేపాడు కదా, చాలా మంది చనిపోయిన వాళ్ళని లేపాడు కదా. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత కొంతమంది పరిశుద్ధుల శరీరాలు లేవబడతాయి. మళ్ళీ వాళ్ళందరూ కూడా లేచారు కదా. కొంతమంది యేసు ప్రభు చనిపోకముందే చనిపోయారు కదా అనిపిస్తుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం ఏమంటే, ఆయన చనిపోయి తిరిగి లేవడం మాత్రమే కాకుండా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు.
చనిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారంటే పాతాళంలో ఒక ప్రదేశం ఉంది, పరదైసు అని ఉంది. ఆ పరదైసుకి వెళ్తున్నారు. మనము పౌలు కూడా ఒక మాట చెప్తాడు, ఒక అతను 14 ఏళ్ల క్రిందట చనిపోయినాడు, అతను మాట్లాడే మాటలు నేను వినలేను, అది అర్థం కాదు, అది దేవదూత భాష కాదన్నట్టు చెప్తాడు పౌలు గారు. అంటే చనిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? పరదేశుకి వెళ్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు చనిపోయిన వాళ్ళంతా పరదేశు నుంచి మళ్ళీ సమాధుల్లోకి వచ్చేస్తారు. నరకంలో ఉంటారు కదా క్రీస్తుని ఎరగని వాళ్ళు కూడా మళ్ళీ సమాధుల్లోకి వస్తారు. అందరి సమాధులు తెరవబడతాయి. అందరి సమాధులు తెరవబడి ఎవరైతే ఆయన మార్గంలో నడిచింటారో వారు మాత్రమే యేసుక్రీస్తుతో పాటు పరలోకానికి వెళ్ళగలరు. అందరూ ఆయన చూస్తారు. చూడడం అయితే ప్రతి ఒక్కరు చూస్తారు. చూడండి రిమైనింగ్ వచనము. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. ఇప్పుడు చూడండి, చాలా మంది యుగాంతం యుగాంతం అనేది మీరు విన్నారా? న్యూస్లో వింటారు కదా, యుగాంతం ఈ సంవత్సరం రాబోతుంది అని. నేను చిన్నప్పుడే చెప్పేది విన్నాను నేను, ఈ సంవత్సరమే యుగాంతం అంట, ఇంక ఈ భూమి ఉండదంట అని చెప్పారు. మీరు విన్నారా ఎప్పుడన్నా? పెద్దవాళ్ళు వినే ఉంటారు కదా. మరి యుగాంతం ఎప్పుడు వస్తుందంట? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడే యుగాంతం, అప్పుడు అంతము వచ్చును అని రాయించబడింది చూడండి. అప్పుడు ఆయన సమస్తమైన ఆధిపత్యం, ఆధిపత్యం అంటే ఎవరి ఆధిపత్యం ఉంది ఈ లోకంలో? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని చెప్తారు. అంటే ఈ లోకంలో ఎవరి ఆధిపత్యం ఉంది? ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారా? ఎక్కువ మంది క్రీస్తుని ఎరగని వారు ఈ లోకంలో ఉన్నారా? ఎరగని వారే ఉన్నారు. అంటే ఎవరి ఆధిపత్యం ఉంది? దయ్యం ఆధిపత్యం, సాతాన్ ఆధిపత్యం ఈ లోకంలో ఉంది. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? సమస్తమైన ఆధిపత్యమును, అధికారమును కొట్టివేసి ఆయన తన వాళ్ళని తీసుకెళ్తాడు తండ్రి యొద్దకు. ఆయన రాజ్యాన్ని తీసుకెళ్ళి అప్పగిస్తాడు. తండ్రి అంటే తండ్రి అయిన దేవుని యొద్దకు. ఆయన రాజ్యం అంటే ఎవరు? మనమే, అంతే కదా. ఇప్పుడు మనం ఎవరి రాజ్యంలో ఉన్నాము? క్రీస్తు రాజ్యంలో ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మన ప్రధానమంత్రి మోదీ కదా, మన సీఎం జగన్ కదా, మనం వాళ్ళ కింద ఉన్నాం కదా, వాళ్ళ రాజ్యం కదా అనుకోవచ్చు. కానీ అది మనం బ్రతికినంత వరకే. కానీ మనం ఆత్మీయంగా ఎవరి రాజ్యంలో ఉన్నాము? దేవుని రాజ్యం. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటారు, నా రాజ్యము ఈ లోకపరమైనది కాదు, ఈ భూలోక సంబంధమైనది కాదు అంటారు. అంటే కంటికి కనిపించేది కాదు. మనం అందరం క్రీస్తు రాజ్యంలో ఉన్నాం. అప్పుడు ఆయన ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళి, ఆయన ఎరిగిన వాళ్ళని తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. అప్పుడు చూడండి 25వ వచనం, ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళాక ఏం చేస్తాడు? సాతాన్ని చంపేస్తాడు. చంపడం అంటే సాతాన్ని నరకానికి పంపించేస్తాడు. కడపట నశింపజేయబడు శత్రువు మరణం. ఇప్పుడు మనం ఇంతవరకు మనం ఒక అవగాహన లేని స్థితిలో ఉన్నాం. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలంటే మనం ఏమనుకున్నాం? ఈ లోకపరమైన చదువు, ఉద్యోగము, ధనము, ఇల్లు, బాబు కొంతసేపు అయిపోయింది, ఇంటి కోసము, ఆస్తుల కోసం యేసుప్రభువుని నమ్ముకున్నాం. అంటే క్రైస్తవులమైనా కానీ ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉంది కదా. డిఫరెన్స్ అంటే ఏమని చెప్పొచ్చు? లోకంలో ఉన్న వాళ్ళకి మనకి తేడా ఉంది కదా. మనం ఈ తేడా ఉన్న మనమే మనకు అర్థం కాలేదు. నాకు కూడా ఒకప్పుడు తెలియదు, నేను యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలనే విషయం నాకు తెలియదు. నేను నమ్ముకుంటే నాకు మంచి చదువు ఇస్తాడేమో, నన్ను జీవితంలో గొప్ప స్థాయికి తీసుకెళ్తాడేమో అని అలా అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే ఈ వాక్యం చదవడం తెలుసుకున్నానో, నేను వీటి కోసం మాత్రమే యేసుప్రభువుని నమ్ముకుంటే నేను మనుషులందరికంటే దౌర్భాగ్యురాలను అయిపోతా. ఇంత బ్రతికి ఏం లాభము? ఏదో ఒక సామెత ఉంది కదా లోకంలో, ఇంత బ్రతికి ఇంటి వెనక చచ్చినట్టు. అంటే ఇంత దేవుని నమ్ముకొని మా నాన్న మా అమ్మ దేవునిలో పెంచి తీరా నేను చచ్చిపోయాక నరకానికి వెళ్ళాలనుకోండి, అప్పుడు ఎట్టుంటుంది? అప్పుడు మీరే అంటారు, నువ్వే వచ్చి వాక్యం చెప్తివి, నువ్వే వచ్చి ఇంత చేస్తేవి, ఇంత బ్రతికి ఇంటి వెనక చచ్చినట్టు అయిపోయింది నీ పరిస్థితి అంటారు నన్ను. అంతే కదా. ఒకప్పుడు నా పరిస్థితి ఆ విధంగానే ఉంది. కానీ తర్వాత తెలుసుకున్నాక నేను యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలంటే పరలోకం కోసం నమ్ముకోవాలి అని తర్వాత అర్థమైంది. కాబట్టి మీరందరూ ఈరోజు మా నాన్న చనిపోయిన జ్ఞాపకార్థ దినాన మీకు అందరికీ వాక్యం తెలుసు. అంకుల్ ఒక 70 వచనాలు ఏమో చూడకుండా చెప్పేశారు. అసలు అంకుల్ వాక్యం చెప్తా అంటే నాకు అనిపించింది, ఎంత జ్ఞానం గలవారు అంకుల్ చెప్పేది మీరు వింటున్నారు, అంకుల్ పాట పాడిన ప్రతిసారి మీరు పాడుతున్నారు. ఇంత జ్ఞానం గలవాళ్ళు, మీరు దేవుళ్ళో బాగా ఎదుగుతున్నారు అనుకుంటున్నాను. కాబట్టి మనం దేవుణ్ణి పరలోకం కోసం నమ్ముకుందాం. మనం చనిపోతే పరలోకానికి వెళ్దాం. ఈ లోకంలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా కొంతసేపే. ఇప్పుడు ఈరోజు నాకు కాళ్ళు నొప్పి వచ్చింది అనుకోండి, రేపటి తగ్గిపోతుంది. లేదంటే నాకు ఏదైనా బాగలేదనుకోండి, 2-3 నెలలకైనా తగ్గిపోతుంది. లేదంటే తగ్గలేదనుకోండి, తగ్గినా తగ్గకపోయినా ఎప్పుడో ఒకసారి చనిపోవాల్సిందే కదా. కాబట్టి మనం ఎందుకోసం నమ్ముకోవాలి? చనిపోయిన తర్వాత ఎవరి చేతిలో అయితే మనం వెళ్ళబోయే ప్రాంతం యొక్క తాళపు చెవులు ఉన్నాయో ఆయన నమ్ముకోవాలి. ఇప్పుడు ఈ భూలోకంలో ఈ ఇంటి కోసము, లేదంటే వాటి కోసము, ఇప్పుడు నేను మా నాన్నని ప్రేమించాను అనుకోండి. ఇప్పుడు తండ్రిని ఎందుకు ప్రేమిస్తారు తల్లిదండ్రులు? చాలామంది నిజమైన ప్రేమతో ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారు? తల్లిదండ్రుల్ని
బాగా చూసుకుంటారు, వాళ్ళకి ఆరోగ్యం బాగాలేనప్పుడు బాగా చూసుకుంటారు, నిజాయితీగా ఉంటారు. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే తల్లిదండ్రుల్ని ఆస్తుల కోసమే ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా నాన్నకి నచ్చినట్టు చేశాను అనుకోండి, ఈ ఇల్లు మా నాన్న నాకు రాయిచ్చేస్తాడు, ఆ స్థలం నాకు ఇచ్చేస్తాడు, మా అమ్మ నాకు ఇష్టమైనవి చేసి పెడుతుంది అని తల్లిదండ్రులను ప్రేమించామనుకోండి, అది నిజమైన ప్రేమనా? కాదు. కాబట్టి నిజమైన ప్రేమ ఏంటి? వాళ్ళని కూడా బాగా చూసుకోవాలి. వాళ్ళు మనం చిన్నప్పుడు ఎంత బాగా చూసుకున్నారో మనం అదే విధంగా నిజాయితీ కలిగి ప్రేమించాలి. ఇప్పుడు మనం క్రీస్తుని నిజంగా ప్రేమిస్తున్నామా లేదా? క్రీస్తుని నిజంగా ప్రేమిస్తే మనము ఈ లోకంలో రోగాలు అనేవి అందరికీ వస్తాయి, కష్టాలు అనేవి అందరికీ వస్తాయి, ప్రతి ఒక్కరు చచ్చిపోవాల్సిందే. క్రీస్తుని నిజంగా ప్రేమించిన వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాటన్నిటి గుండా మన విశ్వాసాన్ని చెడగొట్టుకోకుండా విశ్వాసంలో స్థిరంగా ఉండి ఆయన వచ్చినప్పుడు, ఆయన రెండోసారి వచ్చినప్పుడు పరలోకానికి వెళ్ళడానికి యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చే లోపల నేను చనిపోయాను అనుకోండి, నేను నిజంగా దేవునిలో బ్రతికితే నా సమాధి తెరవబడినప్పుడు అందరితో పాటు నేను కూడా యేసుక్రీస్తు ప్రభుని చూస్తాను, ఆయనతో పాటు పరలోకానికి వెళ్తాను. నేను నమ్ముకోలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాను? యేసుక్రీస్తు ప్రభుని చూస్తాను, అప్పుడు ఏడుస్తాను, రొమ్ము కొట్టుకుని ఏడుస్తాను. అయ్యో, నేను బ్రతికున్నప్పుడు ఆ కొన్ని సంవత్సరాలు నేను ఈ సత్యం ఎరగకపోయానే, ఒకవేళ ఈ సత్యం తెలిసినా నేను ఆ విధంగా జీవించలేకపోయానే అని అప్పుడు బాధపడతాను. ఆ పరిస్థితి మీకు అందరికీ రాకూడదు అని నేను కోరుకుంటున్నాను. మీరందరూ వాక్యం తెలిసిన వాళ్ళు కాబట్టి యేసు ప్రభును పరలోకం కోసం నమ్ముకోండి. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు మనం అందరం పరలోకానికి వెళ్ళాలి. ఓకేనా? అందరికి అర్థమైంది అనుకుంటాను. చివరి ఒక మాట చెప్తాను చూడండి. చాలా మంది ఏమనుకుంటారంటే చర్చికి వచ్చినప్పుడు ఏదో వచ్చామంటే వచ్చాం, పోయామంటే పోయాం, పాటలు పాడినామంటే పాడాం, ప్రార్థన చేయమన్నారు పాస్టర్ అంకుల్, ప్రార్థన చేసినాం, లేదంటే పాటలు పాడినాం, ఒక వాక్యం చెప్పమన్నారు అనుకోండి, చిన్నపిల్లలకి కంఠస్థ వాక్యాలు చెప్పాలి కాబట్టి చెప్పామని అలా ఉండకూడదు. మనం చర్చికి వచ్చే ప్రతిసారి ఏమనుకోవాలి? వాక్యం చదివే ప్రతిసారి, ప్రార్థన చేసే ప్రతిసారి నేను అక్కడికి వెళ్ళాలి కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, అక్కడికి వెళ్ళాలి కాబట్టి వాక్యం చదువుతున్నాను, అక్కడికి వెళ్ళాలి కాబట్టి చర్చికి వస్తున్నాను, అందుకోసమే రావాలి. ఏదో ఏమంటారు ఆచారంగా కానీ తప్పదు కాబట్టి ఆ విధంగా రాకూడదు. ఆ కాలంలో ఎందుకు వచ్చారు? రొట్టెల కోసం, చేపల కోసం, ఆయన ఏమైనా అద్భుతాలు చేస్తే చూద్దాము, ఇదేదో విచిత్రంగా ఉందని వాటి కోసం వచ్చారు కానీ నిజంగా పరలోకం కోసం రాలేదు. వాళ్ళు దౌర్భాగ్యులైపోయారు, అటువంటి వాళ్ళు దౌర్భాగ్యులైపోయారు. కానీ ఆ స్థితిలో మనం ఉండకూడదని మీ అందరి తరపున నేను దేవుని ప్రార్థిస్తున్నాను. నా కోసం కూడా, నా ఆత్మీయ జీవితం కోసం కూడా మీరందరూ ప్రార్థించండి. మీకు అందరికీ వాక్యం అర్థమైంది అనుకుంటున్నాను. అందరికీ వందనములు. అన్నగారు సువార్త పోతామంటే రోడ్ల మీదే నేను సైకిల్లో మైకే ఎత్తుకునేవాడిని. ఎప్పుడు 93 కానీ 92 ఆ టైంలో అన్నగారి సేవ దేవుడి పట్ల చాలా ఆసక్తి కలిగి ఉండేవాడు. అయితే నేను ఈ మధ్యలో ఈ విధంగా అన్న చనిపోతామని కూడా నేను ఊహించలేదు. అయితే అన్న యొక్క సేవ నేను చాలాసార్లు చూశాను. హార్మోన్ తీసుకుంటాడు, సైకిల్ మీద దోసుకొని పోయేది, ఆ యొక్క సేవ ఆయన వెంట కూడా నేను చాలా కాలం, ఒక 10 ఏళ్ళ దాకా నడిచాను. చనిపోయినప్పుడు కూడా నాకు తెలియదు. కానీ ఆ తర్వాత ఏడు పక్కన తీసుకుపోతాంటే అక్కడ ఒక టాక్సీ కనిపించింది నాకు. అన్న చనిపోయినాడా అనుకున్నాను, ఆ సంతానగర్ పక్కన. అప్పటి వరకు కూడా నాకు తెలియదు. అయితే అన్నతో సహవాసం నేను కూడా చాలాసార్లు ఈ యొక్క సువార్తకు కానీ మా ఎస్కోల్ మందిరంలో కానీ చాలా చోట్ల నడిచాం. అక్కగారు జయమ్మ అక్క కూడా ఆ టైంలో అందరం కూడా పోయాం. కానీ మధ్యలో ఆయా సంఘాలు కట్టుకొని తలా వైపు వెళ్ళిపోయారు కాబట్టి సంబంధాలు చాలా వరకు తెగిపోయాయి. అయినా కూడా ఈ యొక్క దగ్గర 30 ఏళ్ళ పైనే ఉంటుంది. తర్వాత వచ్చి మళ్ళా ఇప్పుడు వచ్చి ఇక్కడ అన్నగారు యొక్క కుమార్తెలు, బంధుమిత్రులు కలవడం చాలా సంతోషము. అన్న విషయంలో నేను చెప్పకుండా ఉండలేకపోతున్నా, అందుకే చేస్తాను. ఎందుకంటే అన్న పరిచర్య చాలా గొప్పది. ఎస్కోల్లో ఇంతవరకు కాస్త కోస్త ఉంది అంటే ఆయన ప్రయాసే అని నేను చెప్పగలను. ఎందుకంటే సువార్తకి వెళ్తే హిందీలో సువార్త చెప్పేవాడు, ఇంగ్లీష్లో సువార్త చెప్పేవాడు, చక్కటి స్వరముతో అన్న పాటలు పాడేవాడు. అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్నలాగా సువార్త చెప్పగలిగిన వాళ్ళని నేను చూడలేదు. ఇది అబద్ధం కాదు, వాస్తవం. గవర్నమెంట్ టీచర్ ఉండి కూడా ఆయన బాధ్యతలో సిన్సియర్గా ఉండే ఆయనే సంఘంలో కూడా చక్కగా అసలు ఎంత అర్థమయ్యేటట్టు ఎటువంటి వాళ్ళు కూడా చక్కగా అర్థం చేసుకునే పరిస్థితులు ఆయన మాటలు బట్టి ఈరోజు సంఘంలో చాలా మంది బలపడినాము. నేను కూడా బలపడినా చాలా వరకు. ఎందుకంటే
అన్న ఆసక్తి అన్నిటికంటే గొప్పదేంటంటే అన్నకు దేవుని ఇల్లు అన్న సువార్త అన్న చాలా ఎక్కువ ఇష్టం అన్నమాట. అయితే ఒకటేంటంటే మధ్యలోనే అన్నని మరుగైపోయినామన్న బాధ ఉంది. కానీ యశ్కోలు కోసము అన్నబడిన ప్రయాస చాలా గొప్పదాన్ని ఇంతవరకు కూడా నిలిచి ఉందన్నమాట ఆ పరిచర్య, ఆయన ప్రయాస. అయితే ఇంకొకటి ఏంటంటే అన్న గిటారా వేస్తూ చక్కగా పాటలు పాడుతూ ఉండేవాళ్ళు అన్నమాట. అది అక్క మీరు నేర్చుకోండి అని మమ్మల్ని కూడా తొందర చేసేవాళ్ళు. అంటే ఆయన ఎంత ఎదిగినాడో మిగతా వాళ్ళు కూడా ఆత్మీయంగా ఎదగాలన్న ఆశ. కొంతమందికి అయితే అసూయ ఉంటుంది, ఎందుకంటే మేమే ఉండాలా మేమే చేయాలి. అట్టగా వాళ్ళు కూడా చూస్తున్నాము. అన్నలు అయితే అది లేదు, కానీ అందరూ కూడా ప్రభువులో ఎదగాలనేది ఆయన ఆశ. మంచి ప్రార్థన పరుడు, సువార్థికుడు, మరి దేవుని కార్యాలందు ఆసక్తి కలిగినాడు, మంచిగా ప్రేమించేవాడు. అన్ని విధములుగా దేవుడు అన్నను ఆశీర్వదించినాడు. ఈ దినాల్లో అన్న లేకపోవచ్చు, కానీ అన్న చేసిన పరిచర్య మాత్రం నిలిచింది. అంతేకాదు ఆయన చేసిన ప్రార్థన ఫలముగా ఆయనకు బదులు ఏ విధంగా మోషే చనిపోయిన తర్వాత యెహోషువను దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చినాడో ఆ విధంగా బిడ్డని దేవుడు బలపరుస్తూ స్థానంలో నిలిచినాడు. కాబట్టి కేవలం ఆయన చేసిన ప్రార్థన, ఆయన పరిచర్య ఈ కుటుంబాన్ని ఇంకా దేవుడు ఆశీర్వదించాలా, బిడ్డలను దీవించాలా, ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాలని మా ఆశ, ఆయన ప్రార్థన, మా ప్రార్థన. అయితే అన్నలేని లోటు ఎక్కువగా ఉంది, కానీ ఏది ఏమైనా కానీ ప్రభు పిల్లల్ని సిద్ధపరిచాడు ఆ స్థానం కనుక అది సంతోషము. మరి దేవుడు ఈ సాక్ష్యాన్ని అయినా కానీ ఎటువంటి వాళ్ళు ఇంటికి వచ్చినా యెష్కోలు విడిచిన అన్న నాకు అదొకటి చాలా ఇష్టం అనమాట. యెష్కోలు వాళ్ళని చూసినాడంటే ఎంత ప్రేమ చూపిస్తా అంటే అక్కా రండి ఆయన అంత పెద్దగా అన్ని విధములుగా ఆయనకు అన్ని తలాంతులు ఉన్నాయి. నేను ఇంటికి పోతే అక్క మీరు ప్రార్థన చేయండి అంటారు. ఆయన్ని బట్టి చూస్తే నేను చాలా తక్కువ, ఆయనకి నాకు ఏం ఇవ్వలేదన్నమాట. అయినా అన్న అంత తగ్గించుకొని అక్క మీరు ప్రార్థన చేయండి అంటారు. ఈ విధంగా దేవుడు అన్ని విధములుగా దేవుడు ఆశీర్వదించినాడు. నేను ఒకటే అనుకున్నా, అన్నకు దేవుడు అప్పగించిన పరిచర్య సంపూర్తి అయ్యింది, ముగించబడింది, దాన్ని పూర్తి చేసుకున్నాడు కనుక తీసుకున్నాడు. నేను అట్లా అనుకున్నాను. కానీ ఏ విధముగా దేవుడు దావీదు విషయంలో ఒక మాట అంటాడు, ఈ సింహాసనం మీద ఒకడు ఉండక మానడు అని ఒక మాట అంటాడు. అట్లనే అన్న పరిచర్య అట్లనే కొనసాగడంలో దేవుడు ఒకరిని ఖచ్చితంగా ఉంచుతాడు ఈ ఫ్యామిలీలో. అందుని బట్టి ప్రభుని మహిమపరుస్తూ ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్యకు మొరపెట్టుకుంటూ సాక్ష్యం ముగిస్తుంది. నలుగురిలో పుట్టాను, కానీ అంత ప్రేమ పొందలేకపోయాను. అన్న ద్వారా నేను చాలా నేర్చుకున్నాను, అన్నతో సహవాసం చేశాను, పరిచయం చేశాను. అన్న అనేవాడు, స్వార్థ విషయంలో చెప్పేవాడు. అన్న ఏమని చెప్పేవాడు, అన్న నేను బ్రదర్తో కూడా మా నేను పంచుకున్నా. ఈరోజు నాకు వాక్యం ఉంది, పాటలు ఉన్నాయి, పరిచర్య ఉంది, క్యాషియో ఉంది, గిటార్ మార్చగలను. అయినా నేను దేనికి ఉపయోగపడకుండా పోతే, దాన్ని నేను ప్రజలకు చెప్పకుండా పోతే, సువార్త చేయకుండా పోతే ఈ చెట్టు ఎండిపోతే ఏం ప్రయోజనం అన్న? ఈ చెట్టు ఎండిపోతే ఏం ప్రయోజనం? ఈ చెట్టు ఎగిరించాలని నేను సువార్త చేయాలి. నేను కొంతమంది నేను బ్రతుకున్నప్పుడే నేను కొన్ని ఆత్మను సంపాదించలేదు. నాకు పరలోక కొన్ని కోట్ల ఆస్తి అనేవాడు ఆయన. అన్న ఎన్నా మామూలుగా మాట్లాడితే కొన్ని కోట్లన్నా మనం చేసే పరిచర్య కొన్ని కోట్ల ఆస్తి అని అన్న చెప్పేవాడు. కాబట్టి ప్రతి నిత్యము అన్న చెప్పిన మాటలు, అన్న చెప్పిన వాక్యం గుర్తుపెట్టుకొని, ఎందుకంటే ఆయన ఎప్పుడు సువార్త ఎప్పుడు ప్రజలు చెప్పినట్టు. నాకు తెలిసి నేను ఎస్కోల్కి 2005లో వచ్చాను. అప్పుడు నాకు తెలుసు, కానీ 2010 నుండి దగ్గరగా అయ్యాడు. అంతకుముందు నేను అన్న మంచి విశ్వాసం తెలుసు. అన్న చూసాం చాలామంది స్కూల్లో భయపడేవాడు, ఎందుకంటే అంత క్రమం కలిగిన వ్యక్తి, అంత సాక్షి కలిగిన వ్యక్తి అసలు కూడులో లేడు. అలాంటి వ్యక్తితో సావాసం చేసినంటే అసలు అన్ననేవాడు ఖచ్చితంగా ఉంటే అంత సావాసం చేయలేదు. అవసరం లేదు నాకు, మీ సావాసం నాకు వద్దని, దేవుళ్ళలో నిలబడితేనే ఉండలేదు, నాకు వద్దని చెప్పేవాడు. కాబట్టి అలాంటి చాలామంది వచ్చి అన్నత ఎట్టున్నావు అనేవాడు. నాకు నచ్చింది నేనున్నాను. నన్ను చాలామంది ప్రశ్న చేశారు, నువ్వు అన్న తెలుసావా అని చేసావు. ఆయన చాలా కఠినంగా ఉంటాడు, చాలా సిస్టమేటిక్గా ఉంటాడు, పద్ధతిగా ఉండాలనుకుంటాడు. ఆడంటాం మీ లోపల మనం లేదు. ఆయన చెప్పేదే కరెక్ట్.
కాబట్టి నువ్వు ఉన్నామంటే చాలా గొప్పది, అన్నతో సహవాసం చేసినామంటే చాలా గొప్పది అన్నాడు. కానీ అన్న దేవుని దగ్గర చేరేంత వరకు కూడా నేను అన్నతోనే ఉన్నాను. అన్న నన్ను విడిచిపెట్టలేదు, నేను అన్న విడిచిపెట్టలేదు. అట్లా మేము ఉన్నాము. కాబట్టి ఎప్పటికి కూడా అన్నని ఈ సంఘం ఉన్నంత వరకు, మనం ఉన్నంత వరకు, ఇక్కడ ఇది ఏర్పడడానికి కూడా ఆయన ప్రయాస, ఆయన సావాసంలో ఎదిగిన ఇప్పుడు అక్క వాళ్ళు ఇప్పుడు అన్న వదిలిపెట్టిన పరిచర్యని ఇప్పుడు బిడ్డలెత్తుకున్నారు. చాలా సంతోషం నాకు. ఎందుకంటే నేను అప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను కానీ, అక్క వాకు వింటూ ఉన్నా కానీ, బిడ్డల పరిచయం చూస్తున్నాను కానీ చాలా సంతోషం కలిగిన నాకు. ఎందుకంటే అన్న కోరుకునేది అదే, అన్న చేయాలనుకున్నది అదే, ఆయన ప్రయాసంతో కూడా అదే. ఆస్తులు అంతస్తులు అందరితో రావు, ఎవరు రారు, బంధువులు రారు. మనకున్నది దేవుని పని చేయాలని ఆశ కలిగి ఉండాలి, ఆ ప్రశ్న కలిగి ఉండాలి అనే దృక్పథం కలిగిన వ్యక్తి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరి కోడులు ఆయన తిరిగిన వాళ్ళని, క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు, ఆ సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎవరు కూడా ఆయన తిరిగిన వాళ్ళంటే ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు చాలా అసలు అన్నతో సావాసం కలిగిన తర్వాత, అంతకుముందు నేను కూడా లోకంలో ఉన్నవాడిని, లోకంలో బ్రతికిన వాడిని. కానీ అన్నంతో సావాసం చేసిన తర్వాతే నాకు చాలా మార్పు కలిగింది. ఆ మార్పు కలిగి జీవిస్తూ అక్క వాళ్ళతో సంబంధం బంధువుల దగ్గర తీసుకోపోవడం, కడప తీసుకోవడం, మాట్లాడించడం, కుటుంబాలతో పరిచయం చేయించడం, అలాగే చేసిన దాన్ని బట్టి నేను వాళ్ళు చూసుకుంటే ఇంకా చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే లోకంలో ఉంటే ఏమీ తెలీదు, లోక స్నేహాలు ఏమి పనికిరావు. దేవుని బిడ్డలతో, దేవుని సంఘంతో సావాసం కలిగి ఉంటే మనం దేవుని ఎదుగుతూ ఉంటాం. కాబట్టి నేను అందరికీ మీకు చెప్పేది ఏమంటే, అలాంటి ఇప్పుడు బ్రదర్ చెప్పినాడు, ఎప్పుడో 25 సంవత్సరాలు చెప్పిన మాట నాకు కూడా తెలియదు, అప్పుడు నేను లేనేలా. ఇప్పుడు బ్రదర్ చెప్తాకే నాకు సంతోషం వేసింది. ఆర్మీ నాకు చెప్పేవాడు, నేను కుంటుపల్లిలో చిన్నమండలో పనిచేసేటప్పుడు నా సైకిల్లో పోయేవాడిని. నేను సువార్త చేసేదానికి తెలియదు, విలేజ్ ఇదో తెలియదు. ఆ విలేజ్కి వెళ్ళి రాత్రి 11 గంటలకు సువార్త చేసేవాడు అంటాను. చేసేసి వచ్చేస్తే వాళ్ళు ఒక సంఘానికి వెళ్తే, మీకు ఎవరు చెప్పారు, మీ ఎవరు నేర్పిస్తే ఫలానా చాలా చెప్పాడు మాకు జగమే సార్ అనేవాళ్ళు అంట. చూడండి, అక్కడ ఆయన చెప్పాడా, ఆయన ద్వారా మీరు ఈ సంఘానికి వచ్చారని అనేవాళ్ళు రాయచోటులో. కాబట్టి ఇప్పుడు బ్రదర్ కానీ మేము కానీ అందరూ చేసేది ఏమంటే, అందరూ తట్టుకోకూడదు, నశించుకోకూడదు, పాపం చేయకూడదు, క్రియలు కలిగి ఉండాలి, సాక్ష్యం కలిగి ఉండాలి. ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాం, ఎన్నో తప్పులు చేశాం. ఇంక మీదట ఆయన నీతి కలిగి, నిజాయితీ కలిగి మనము దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నిలబడినామంటే ఆయనకు వారసులు అవుతాం, ఆయన సంపద అవుతాం, ఆయన సొత్తు అవుతాం, ఆయన రక్తం కడగబడిన వారిని అవుతాం. కాబట్టి నిజంగా కూడా అలాంటి స్థితిలో ఉండాలని అన్న కోరిక. ఇక్కడే మీరు అందరూ తెలుసుకున్నామని మన విశ్వాసం తెలుసు. ఇక్కడ ఆయన ఆ రోజు ఆదివారం రోజు ఇక్కడ సాయంత్రం కొత్త చెప్పినట్టు ఇక్కడ వాక్యం చాలామంది విన్నారు, వీడియో కూడా చేసినాం. అట్లా అన్న ఇక్కడ వచ్చి ఇక్కడే ఉండిపోలేను, ఇక్కడే ఉండిపోతానన్నాడు, దేవుని దగ్గర ఉండిపోతాడు అన్న. కాబట్టి ఇది 2వ సంవత్సరం. నాకైతే 2 సంవత్సరాలు ఇంకా కనపడలేదు. అన్న నాతోనే తిరిగినట్టు, నాతోనే మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు కూడా ప్రార్థన సిస్టర్ చెప్పినట్టు అప్పుడు, ఎందుకంటే ప్రార్థన అనేది పవర్. కరెంటుకు ఉన్న శక్తి ఉంటుంది. మీరు కరెంటు కూడా మనకు కనపడదు, కరెంటు మనకు కనపడదు, వైర్లు కనపడతాయి అంటే. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుని శక్తి చేస్తే దేవుని ద్వారా మనకు బ్లెస్సింగ్స్ వస్తాయి అందరికీ. కాబట్టి అన్న కుటుంబం కోసం, బిడ్డల కోసం, సంఘం కోసం ఆయన ప్రేరేపించబడి ఆయన ఈ సంఘానికి పేరు పెట్టింది కూడా అన్నే. ఈ సంఘాన హెర్మోన్ అంటే మంచు కొండ, ఈ పేరు పెట్టాలని అన్నయ్య చెప్పినాను. నేను ప్రార్థన చేసినానన్నా. కాబట్టి ఇది పెట్టాలనుకున్నాను. ప్రార్థన చేసి అన్నయ్య ఈ సంఘానికి కూడా పేరు పెట్టింది, హెర్మోన్ ప్రార్థన మందిరం అని. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ఈ సంఘానికి పేరు కూడా అన్నయ్య ఏర్పాటు చేసింది. అన్ని మనమ్మ ఎప్పుడు కూడా అక్కడ ఉండాలి. చాలామంది కూడా తెలుస్తాను, తెలియనివాడేం కాదు. కాబట్టి ఆ అన్న కుటుంబాన్ని దేవుడు ఆశ్రయించాలని, మరి ఆ ప్రయాసకులు వాళ్ళు దేవుడిని పట్టుకున్నారు. అక్క సిస్టర్ అందరూ కూడా, బిడ్డలు కూడా దేవుని సభ ఎదగాలని, వారు ఇంకా వాళ్ళకి మంచి భవిష్యత్తులు మీరు అందరూ కూడా మీరు దేవుని సభ ప్రార్థన చేయండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగా. జెర్మియా సార్ ఆయన ఎటువంటి వాడంటే, ఈ భూమి మీద ఉన్నంత కాలం మచ్చలేని ఆ దేవుని బిడ్డగా, నాకు సహవాసం 15 సంవత్సరాలు, నేను 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు నేను పనిచేశాను. నా సంవత్సరం 15 సంవత్సరాలే. 10 సంవత్సరాలు కలిసి నడిచినాను ఆయనతో. నేను 10 సంవత్సరాలు కలిసి నడిచిన, ఆయన దగ్గరుండి చేసిన. నాకు తెలిసి నాకు వయసు ఇప్పుడు నా 53, ఇలాంటి వ్యక్తి నేను చూడలేదు. నాకు అసలు నా కంటి కూడా ఇంతవరకు కనపడలేదు ఎవరు కూడా. అలాంటి మనిషిని నేను పోగొట్టుకున్నా. ఎందుకంటే ఒకరి దగ్గర లంచం తీసుకోడు, ఒకరికి ఇచ్చేవాడు. కానీ అన్న నేను ఇట్టుండాలని, ఇట్టుండకూడదు అనేవాడు. అర్థం కాలేదు చెప్పి, ఇట్టుండాలని. నేను ఎప్పుడు నా దేవుడు గొప్పవాడు,
నా దేవుడు మహైశ్వర్యవంతుడు, నా దేవుడు దరిద్రుడు కాదన్నా, మా దేవుడు ఐశ్వర్యవంతుడు. నేనేందన్నా ఇట్టుండేది, నేను ఇట్టుండాలనేవాడు ఆయన. అంటే ఇచ్చేవానిగా